ఇప్పుడే నా తమ్ముడు చెప్పాడు, ఆ పార్టీలో నేను ఉన్నప్పుడు నాకు ఈ వాళ్ళు వెన్నుపోటు పొడిచలేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఒక బీసీ ఎదుగుదల వచ్చినాక మీ ధనికులు, పెద్ద పెద్ద భూస్వాములు, పెద్ద పెద్ద వాళ్ళు నాకు వెన్నుపోటు పొడిచింది కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా వెన్నుపోటు ఎక్కడైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందని చెప్పొచ్చు. ఈరోజు ధైర్యంగా ఒక బీసీలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సభలు పెట్టుకున్నామంటే అది ఒక తెలుగుదేశం పార్టీకి పోషకం ఉందని చెప్పొచ్చు. ఈరోజు చూడండి, రాష్ట్రంలో బీసీలు అధికంగా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా ఈరోజు 175 సీట్లకి 164 సీట్లు ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వానికి మంచితనని చెప్పొచ్చు. కాబట్టి మీరు వెన్నుపోటు చెప్పారు. నేనే అందరికీ మా గుంటూరు నియోజకవర్గ ప్రజలందరికీ అర్థమైపోయింది. వెన్నుపోటులోనే మీ పార్టీలోనూ వెన్నుపోటు ఉందని తెలిసిపోయింది. ఒక బీసీ ఎదుగుదల వచ్చినాక మననే మన ఎవరమ్మా నైరుతమ్మ బీసీ ఎదుగుదల వచ్చినాక పోబేకంట. అదే బీసీలో లేకపోతే మీ అప్పుకి మీ నాన్నకి 94,000 ఓట్లు పడ్డావు అని నేను అడుగుతున్నా. కేవలం తిప్పి కొడితే 10,000 ఓట్లు లేవు నీ ఏగతికి అంటే మా బీసీలు మా ఎస్సీ మైనార్టీలు అంత తక్కువ అని అడుగుతున్నా. సరే, ఈసారి పోబ్యాక్ అన్నావు కదా, ఈసారి 2009 ఎన్నికల నీకు ఎక్కడ వెన్నుపోటు అంటే నీలో ఉంది. ఒకరు ఎదుగుదల వచ్చినాక వెన్నుపోటు పొడిచి మీ పార్టీ పాతాళంలోకి పోయిందని చెప్పి సందర్భంగా చేస్తున్నా. అవునా కదా? అవునా? చూడండి, 1924లో ప్రతి తెలుగుదేశం నాయకులు పోలీస్ స్టేషన్ చుట్టూ కేసులు ఈరోజు కేసులు ఉన్నాయి. ఈరోజు చూడండి, మన 24లో మనం వచ్చాం. 2 సంవత్సరాల్లో ఏ ఒక్క పోలీస్ స్టేషన్ అయినా కేసు నమోదు అయ్యిందని నేను అడుగుతున్నా. ధైర్యంగా చెప్తున్నా, పార్టీ కాదు అందరూ బాగుండాలని మంచి ఉద్దేశంతో 2 సంవత్సరాలు ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు కాలేదు. మొన్ననే పెద్ద ఆయన అన్నాడు, నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన, జయరాం గారు మీ గుంటకల్ నియోజకవర్గంలో లాండర్ చాలా బాగుంది అన్నారు. చాలా బాగుంది, అందరూ ఒకటే. కానీ ఈ రెడ్డమ్మ మాటకి మీరు చూడండి, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డి రెచ్చిపడుతున్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు, ఈ అమ్మాయి ఇంట్లో ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఒక తెలుగుదేశం పార్టీ తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పచ్చు. ఒక పెద్ద చిన్న అనే దానికి ఇక్కడ లేదు. పెద్ద చిన్న గో బ్యాగ్ అన్నారంట. ఎందుకన్నారన్న గో బ్యాగ్? అక్కడ జరిగినట్టు సంఘటన మీకు తెలుసా? లేకుంటే మీ యూనిఫామ్లు ఏమన్నా అక్కడ పెట్టింటివా? విన్నావా నువ్వు అక్కడ జరిగినటువంటి సంఘటన? ఒక వ్యక్తి పార్టీకి ఇన్ని రోజులు ద్రోహం చేసి 2 సంవత్సరాలుగా మూలుకుండి ఈరోజు రావాల్సిన అవసరం ఏమొచ్చిందప్ప నీకు? చేసిన ద్రోహం సాల్దా? నీతో అవసరం లేదు, గో బ్యాక్ అన్నాడు. అక్కడ పోయి గో బ్యాక్ అన్నాడు. ఎవరు? అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, అదే సొంత కులస్తులు. రెడ్డి సామాజిక వర్గమా, కమ్మ సామాజిక వర్గమా? చెప్పండి, ఏ సామాజిక వర్గం వాళ్ళు అన్నారు? సొంత సామాజిక వర్గం వాళ్ళే అని ఉండేది. మీకు తెలియదా? ఇంటిమేషన్ తీసుకోరా మీరు? గో బ్యాక్, ఎస్ గో బ్యాక్. పార్టీకి ద్రోహం చేసినప్పుడు ఇప్పటికీ అంటాం, ఎప్పటికీ అంటాం గో బ్యాక్ అని. నెక్స్ట్ జరగబోయే దినాల్లో కూడా చెప్తా ఉన్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటున్నావు అన్న, ఆయన ప్యాలెస్ లో ఉన్నాడు అంటున్నావు.
ఆయన మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకు లేదంటే మీ రాజకీయ జీవితానికే భిక్ష పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే నీకు ప్రాధాన్యత కల్పించినది. 5 సంవత్సరాలు 10th క్లాస్ కూడా పాస్ కానటువంటి ఒక వ్యక్తికి ఈ బీసీ సామాజిక వర్గంలో వాల్మీకుల్లో ఒక వ్యక్తి ఉండాలా. ఈ వాల్మీకి ముద్ద బిడ్డలందరూ నా వెనుక అన్నదండలుగా ఉన్నారు. వాళ్ళ కులంలో ఒక వ్యక్తి క్యాబినెట్ లో ఉండాలని ముఖ్య ఉద్దేశంతోనే 5 సంవత్సరాలు మీకు కల్పించాడన్న. ఆ కృతజ్ఞత ఎక్కడ మర్చిపోయారన్న? అప్పుడే మీరు ఒక ఆడపిల్ల, ఒక మహిళ ఎదుగుతా ఉంది నియోజకవర్గంలో. తండ్రి ఎమ్మెల్యే అయినారు. తర్వాత ఆమె కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ గా పనిచేసింది. తర్వాత జిల్లా ఉపాధ్యక్షురాలైంది. ఆమె కూడా అరకొరగా నియోజకవర్గం అంతా తిరుగుతా ఉంది. ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తా ఉండేది మన బీసీలంతా అగ్రవర్ణాల పార్టీలోనే ఉండి ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను, మంత్రులు గాను, మినిస్టర్లు గాను ఎదుగుతా ఉన్నాం. మనమంతా కూడా మనమే ఆ స్థాయిలో లేము కదా. పోయి మనం ముఖ్యమంత్రి స్థానాన్ని సంపాదించే స్థాయిలో మనం లేవన్నా. అగ్రవర్ణాల వాళ్ళే పార్టీలు నడుపుతా ఉంటారు. కాబట్టి మనం అంతా వాళ్ళని చులకన చేసి మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదేమో అని నా మనసులో మాట చెప్తా ఉన్నాను. గుర్తుందా జయరామన్న మీకు? ఈ చేత్తో అభివృద్ధి అన్నారు, ఈ చేత్తో సంక్షేమం అన్నారు. సంక్షేమంలో చెప్పినటువంటి మీ పథకాలు చెప్పండి. ప్రతి మహిళకి సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. ఎక్కడిచ్చినారు? చేతపత్రం వదులుతారా? మీరు గవర్నీయులు ఎమ్మెల్యే వదలనా? ఇంకోటి అన్నారు రైతు భరోసా 20,000 అన్నారు. మీరు చేతిపత్రం మొదలుగలుగుతారా? గౌరవంగా మేము ఈ రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి న్యాయం చేసినామని విద్యార్థులకి చెప్పగలుగుతారా? విద్యార్థుల కోసము మా ప్రభుత్వం సిద్ధంగా ఈ కష్టపడి ఈ ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళకి కావాల్సినటువంటి టైంలోన ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నామని. ఈ రోజుకి పిల్లలకి స్కూల్ తెసే టైం వచ్చినా కూడా బ్యాగు, షూస్, యూనిఫాము, బుక్కులు ప్రింటెడ్ అయ్యి స్కూళ్ళకి చేరే పరిస్థితి లేదన్నా మీ ప్రభుత్వంలోన. మీరు ప్రభుత్వం గురించి, మీ అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి అక్కడ ఏం పస్సా లేదన్నా. మీరు ఇంకో విషయం, మీరు బీసీ మహిళలకి 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు. 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు. మీ మేనిఫెస్టోలోనే ఉంది. గుర్తుందా జయరామన్న మీకు? మీ మేనిఫెస్టోలోనే 50 సంవత్సరాలకి బీసీలకి పెన్షన్ అనే మాట అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1.1. రెండోది 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకి 60 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు నెలకు 1,500 ఇస్తామన్నారు. సంవత్సరానికి 18,000. ఎక్కడన్నా 2 సంవత్సరాలు అయింది, 24 నెలలు అయింది. 24 నెలలకి మీరు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడైనా చూపిస్తారా? దానికి ఏదైనా ఒక కమిటీ వేయగలుగుతారా? దానికి ప్రతిపాదన ఎక్కడైనా జరుగుతా ఉందని దానికి నిరూపించగలుగుతారా? అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మీకు లేదన్నా మీ ప్రభుత్వానికి.